గుడ్ మార్నింగ్ కోడిగుడ్డు. గుడ్ మార్నింగ్ రా. ఇదిగోనే నీ లంచ్ బాక్స్ రెడీ. పద, నీకు టిఫిన్ పెడతాను. అమ్మా లంచ్ చాలమ్మా, టిఫిన్ అక్కడ చేస్తానులే. టైం అయిపోతుంది. 7:30 కదే అయింది. ఇవాళ ఒక ఇంపార్టెంట్ క్లాస్ ఉందమ్మా, త్వరగా వెళ్ళాలి నేను. అలా అని తినకుండా వెళ్తావా ఏంటి? అమ్మా తను ఆపకు, స్కూల్కి వెళ్ళి నువ్వు. ఏ కోడిగుడ్డు నువ్వు వెళ్ళు. హలో, నేను కాలేజ్లో జాయిన్ అయ్యి 2 నెలలు అవుతోంది. నువ్వు కాలేజ్లో జాయిన్ అయ్యావా? ఏ కాలేజు? అవునులే, ఊళ్ళో అందరి సమస్యలు తీర్చడానికే నీకు సమయం సరిపోతోంది. ఇక ఈ ఇంట్లో ఏం జరుగుతుందో నీకెలా తెలుస్తుంది? నిజానికి దీన్ని కాలేజీలో చేర్చాల్సింది నువ్వు. కానీ నేను కాలేజీల చుట్టూ తిరిగి చేర్చాల్సొచ్చింది. రెండు ఒకటే కదమ్మా. అంటే అబ్బా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలమ్మా. ఏ కోడిగుడ్డు, నీ కాలేజ్ టైం అవుతుంది కదా, నువ్వులే వెళ్ళు వెళ్ళు. బాయ్ అమ్మా. వెళ్ళరమ్మా. వెళ్ళు. అమ్మా ఇదిగో ఈ వడియాలు ఇక్కడే ఉన్నాయి, వీటిని ఎండబెట్టొచ్చు కదా. అది కాదురా నేను చెప్పేది. మా ఏంటమ్మా నువ్వు, వెళ్ళు. ఎప్పటి పని అప్పుడే చేయాలి. వెళ్ళు 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 వెళ్ళు. అబ్బబ్బబ్బా. అబ్బా, వెళ్ళమ్మా. వెళ్తాలేరా. వీడితో పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది నాకు. అమ్మయ్యా వెళ్ళిపోయారు. ఆనంది రా వెళ్దాం. ఆనంది నువ్వా? నువ్వెప్పుడొచ్చావు ఇక్కడికి? హలో బ్రో, నటించకురా. నిన్న రాత్రి మీరిద్దరూ ఆడుతూ పాడుతూ కబుర్లాడుతూ బట్టలు ఉతుక్కోవడం నేను చూశానురా. ఈ హైడ్ అండ్ సీక్ గేమ్ ఎప్పటి నుంచి జరుగుతుంది? నువ్వు అమ్మ ఊరికెళ్ళారు కదా, అప్పటి నుంచి జరుగుతుంది. ఓరి దుర్మార్గుడా, ఇంటి ముందు పొద్దున్నే ముగ్గు, ఇంటి లోపల సాంబ్రాణి పొగ, ఇంటి డాబా పైన బట్టలు ఆరేసింది, ఆకాశంలో తెల్ల కాకులు ఎగురుతున్నాయి అని చెప్పి అమ్మని నన్ను మోసం చేశావు. ఇవన్నీ ఆనందిని ఇంట్లో దాచడం కోసమేనా? ఆ ఫోన్ కూడా గాయత్రిది కాదు, తమర్దే. రే బ్రో, నువ్వు పెద్ద ఫ్రాడ్విరా. అసలే మాత్రం భయం భక్తే లేకుండా ఇద్దరూ రాత్రిపూట పెరట్లో కూర్చొని జంటగా బట్టలు ఉతుకుతారా? జాకెట్ విషయంలో అమ్మ ముందు అడ్డంగా ఇరుక్కునేవాళ్లు. ఫోన్లే పాపం అని నేనే రక్షించా. మహేష్ ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తుంటే మా వారు అడ్డుపడుతున్నారు. వాడు పుట్టినప్పటి నుంచి ఏనాడు వాడి మీద చెయ్యి చేసుకొని మీ అంకుల్ ఈరోజు వాణ్ణి అలా కొట్టారు అంటే
అది వాణ్ణి కంట్రోల్ చేయడానికి కాదు, నన్ను కంట్రోల్ చేయడానికి. ఏదో ఒక విషయం నాకు తెలియకూడదని వాళ్ళిద్దరూ ప్రయత్నిస్తున్నారు. అదేంటో నీకు తెలిసే ఉంటుంది. చెప్పు మిత్ర, అదేంటది ప్లీజ్. అయ్యో ఆంటీ, నన్ను అడిగితే నాకేం తెలుసని చెప్పగలను. మిత్ర, నువ్వు నా ఇంటి మనిషివి. నా తర్వాత ఈ ఇంటి బాధ్యతల్ని నువ్వే చూసుకుంటావని నమ్ముతున్నాను. ఆ నమ్మకాన్ని నువ్వు నిలబెట్టాలంటే నిజం చెప్పు. ఏంటి లవ్వా? నాన్న సెరమనీ రోజు మీ ఇద్దరూ కలిసి వంట చేసినప్పుడే నాకు చిన్న డౌట్ వచ్చిందిరా. ఆ డౌట్ ఇప్పుడు కన్ఫర్మ్ అయింది. మీ లవ్ గురించి చెప్పొచ్చు కదా. అయ్యో దేవుడా, నువ్వు అనుకున్నట్టు మా మధ్య అలాంటిదేమీ లేదు. ఏమీ లేకుండానే ఇద్దరూ ఒకే గదిలో ఉంటున్నారా? అది కాదు. హలో, సమర్థించుకోవాలని చూడకు. ఇక లాభం లేదు. మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని అమ్మతో చెప్పేస్తా. ఒక ప్రాబ్లం వల్ల ఆనందిని హాస్టల్ నుంచి బయటికి పంపించారు. అంతే జరిగింది. నువ్వు నీకు కావాల్సిన విధంగా స్క్రీన్ ప్లే చేయదు. హలో, నేనేవి ఊహించుకోవట్లేదు. మీరు చెప్పిన ఈ మాటలే పుష్ప స్క్రీన్ ప్లేలా ఉంది. అశ్విన్, మీ చెల్లికి గాయత్రి విషయంలో జరిగిన విషయం చెప్తేనే నమ్ముతుంది. ఆ స్క్రీన్ ప్లే ఏంటో. ఓహో, దీని అంతటికి కారణం మీ ఇద్దరు కాదా? గాయత్రి వలన ఆనంద్ ఇరుక్కుంటే మహేష్ సార్ ఆనంద్ని మనింటికి తీసుకొచ్చాడా? ఒక్కడు సినిమాలో మహేష్ బాబు భూమికలాగా మీరిద్దరూ ఇక్కడ దొంగతనంగా ఉంటున్నారు. మనింటి ఏసీపీకి దొరికిపోతే ఏమవుతుందని ఆలోచించారా? తిరునాళ్ళ కూరికెళ్ళిన మీరు అప్పుడే వచ్చేస్తారని నేను అనుకున్నానా?